తెలివిగలవాడు. రచన వసుంధర చందమామ కథ. భూషయ్య అనే భూస్వామికి ఆస్తి వ్యవహారాలు చూసేందుకు మనిషి కావాల్సి వచ్చిందని తెలిసి వీరప్ప అనే యువకుడు వెళ్ళాడు. భూషయ్య వాణ్ణి వచ్చిన పనేమిటో అడిగి తెలుసుకొని, సరే నువ్వు నాకంటే తెలివైన వాడివని రుజువైతే నిన్ను పనిలోకి తీసుకుంటాను. అందుకు నువ్వు 3 పనులు చేయాలి. శివాలయం వీధిలో ఉండే రామన్న నా దగ్గర 200 వరహాలు అప్పు తీసుకొని 2 ఏళ్లుగా బాకీ తీర్చడం లేదు. వడ్డీ లేకుండా అప్పిచ్చానన్న కృతజ్ఞత కూడా లేని వాడి దగ్గర నుంచి బాకీ వసూలు చేయడం నా వల్ల కాకుండా ఉన్నది. నువ్వు ఆ బాకీ వసూలు చేస్తే తర్వాత మిగిలిన 2 పనులు ఏమిటో చెబుతాను అన్నాడు. వెంటనే వీరప్ప, మీరు కాసేపు ఆగి రామన్న ఇంటికి రండి, మీ బాకీ తీరిపోతుంది అని భూషయ్యకు చెప్పి రామన్న ఇంటికి వెళ్ళి, రామన్న, ఉన్న పడంగా 200 వరహాలు అవసరం పడ్డాయి. నెలకు 100కి 10 వరహాలు వడ్డీగా ఇచ్చుకోగలని పత్రం రాసిస్తాను. నువ్వు నాకు అప్పిచ్చి ఆదుకోవాలి అన్నాడు. ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి రామన్న వెంటనే లోపల గదిలోకి వెళ్ళి 200 వరహాలు ఎంచి తెచ్చి వీరప్పకు ఇచ్చి, నువ్వు డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉండు, నేను పత్రం తయారు చేస్తాను అన్నాడు. వీరప్ప డబ్బు లెక్క పెడుతుండగా అక్కడికి భూషయ్య వచ్చాడు. రామన్న భూషయ్యను చూసి తడబడ్డాడు. వీరప్ప మాత్రం భూషయ్య వంక చూసి, అయ్యో, అవసరంలో పడి అసలు సంగతి మర్చిపోయాను. భూషయ్య గారు నన్నిక్కడికి బాకీ వసూలుకు పంపారు అంటూ తన వద్ద ఉన్న డబ్బును భూషయ్యకి ఇచ్చి, బాబు సరిగ్గా లెక్క పెట్టుకోండి, 200 వరహాలు అన్నాడు. భూషయ్య ఆశ్చర్యపోయాడు. రామన్న కంగారుగా, వీరప్ప, ఆ డబ్బు భూషయ్య గారికి బాకీ తీర్చాలని అట్టే పెట్టాను. నువ్వు అవసరంలో ఉన్నావు కదా అని జాలిపడి అదే నీకు అప్పుగా ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర 1 వరహా కూడా లేదు అన్నాడు. దానికేముందిలే, హెచ్చు వడ్డీకి ఇంకెవరైనా ఇవ్వకపోరు, మరొక చోట ప్రయత్నిస్తాను అంటూ వీరప్ప అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత భూషయ్య వీరప్పను మెచ్చుకుని, ఈ ఊళ్ళో నాకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఒక దాంట్లో నేను ఉంటున్నాను, రెండో దాంట్లో సూరయ్య అద్దెకుంటున్నాడు. వాడు నెల అద్దె కడతాడు కానీ ఇల్లు ఖాళీ చేయమంటే చేయడు. 3 వారాల్లో నా అల్లుడు కూతురు వచ్చి ఈ ఊళ్ళో ఉండబోతున్నారు. వాళ్ళు వచ్చేసరికల్లా ఇల్లు సూరయ్య చేత ఖాళీ చేయించాలి అన్నాడు. వీరప్ప వెళ్ళి సూరయ్యను కలుసుకొని మాట్లాడాడు. వాడు నిజాయితీపరుడే గాని మొండివాడని వీరప్పకి అర్థమైంది. ఇల్లు ఖాళీ చేయమని భూషయ్య వాడితో అమర్యాదగా మాట్లాడాడట. అందుకని సూరయ్య ఇప్పట్లో ఇల్లు ఖాళీ చేయనని భీష్మించుకుని కూర్చున్నాడు. ముందుగా పత్రం రాసుకోవడం వల్ల మరొక 2 సంవత్సరాల దాకా సూరయ్య ఇల్లు ఖాళీ చేయనక్కర్లేదు. వీరప్ప సూరయ్యతో 3 రోజుల పాటు స్నేహంగా తిరిగాడు. రోజు వాడి కుటుంబానికి తినడానికి మిఠాయిలు ఇస్తుండేవాడు. సూరయ్య పిల్లలు వీరప్పను మామ అని పిలవసాగారు. ఈలోగా వీరప్ప ఊళ్ళోని షాహుకారుని కలుసుకుని, సూరయ్య ఇల్లు మారుతాడట, నీ ఇల్లు అద్దెకిస్తావా అని అడిగాడు. షాహుకారు ఇల్లు ఒకటి చాలా కాలంగా ఖాళీగా ఉంటుంది, ఎవరైనా అద్దెకు వస్తే బాగుండునని ఆయన ఎదురు చూస్తున్నాడు. వీరప్ప మాటలు విని షాహుకారు ఎగిరి గంతేసినంత పని చేశాడు. సూరయ్య అదొక రకం మనిషి. లేడికి లేచింది పరుగు అన్నట్లు తోచిన వెంటనే పని అయిపోవాలి. నీ ఇంటి తాళాలు నాకివ్వు అని వీరప్ప షాహుకారుని అడిగి తాళాలు తీసుకున్నాడు. కొంతసేపటికి వీరప్ప సూరయ్య ఇంటికి వెళ్ళి, నేనంతా గమనిస్తున్నాను, ఈ ఇల్లు మీకు అచ్చిరాలేదు. ఇంకా ఇక్కడే ఉంటే మీ కుటుంబాన్ని ఏ భూతమో ఆవహించి బాధిస్తుంది. నా మాట విని షాహుకారిల్లు ఖాళీగా ఉంది, అక్కడికి మారిపోండి అని చెప్పాడు. రోజు మంచిగా మాట్లాడే వీరప్ప ఇలా అనగానే సూరయ్య భార్య బిడ్డలు భయపడ్డారు. కానీ సూరయ్య మాత్రం నిబ్బరంగా, నిన్న భూషయ్య పంపి ఉంటాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇల్లు వదలను, భూషయ్య రాసిచ్చిన పత్రం నా దగ్గరుంది అంటూ ఆ పత్రం తెచ్చి చూపించాడు. వీరప్ప ఆ పత్రం చదివి, ఏమో నీ మంచి కోసమే చెప్పాను, విన్నావా, నీ ఇష్టం, లేకుంటే నాకేం నష్టం లేదు అంటూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. ఆ మిఠాయిల్లో ఈసారి వీరప్ప మొత్తం ముందు కలపడం వల్ల మొత్తం సూరయ్య కుటుంబం అంతా స్పృహ లేకుండా పడిపోయారు. అప్పుడు వీరప్ప భూషయ్య సాయంతో బండిని మనుషుల్ని ఏర్పాటు చేయించి మొత్తం సూరయ్య ఇంటి సామానంతా షాహుకారింటికి తరలించి అక్కడ శుభ్రంగా సర్దించాడు. తర్వాత సూరయ్య కుటుంబాన్ని అక్కడి మంచాల మీదకి చేర్చి ఖాళీ ఇంటిని భూషయ్యకి అప్పగించాడు. ఆయన వెంటనే తన సామాను కొంత అక్కడికి పంపి తన ఇంట్లో వాళ్ళని కొందరిని అక్కడే ఉండమన్నాడు. ఈలోగా వీరప్ప సూరయ్య వద్ద ఉన్న పత్రాన్ని చింపేశాడు. సూరయ్యకు స్పృహ వచ్చేసరికి తను వేరే ఇంట్లో ఉన్నానని గ్రహించి తెల్లబోయాడు. కానీ వాడికి చేయగలిగింది ఏమీ లేదు. భూషయ్య తన ఇల్లు తన పరమైనందుకు వీరప్పనెంతగానో మెచ్చుకొని, ఇక నువ్వు చేయాల్సిన 3వ పని ఏమిటంటే
నా భార్యను ఒక రోజంతా మౌనవ్రతం పాటించేలా చేయడం. ఇది చాలా కష్టమైన పని. నేను నా భార్యకు నగలు చేయిస్తానన్నాను. పట్టు చీరలు కొంటానన్నాను. పట్నం వింతలు చూపుతానన్నాను. కానీ ఆమె కొద్ది క్షణాలు కూడా మౌనవ్రతం పాటించలేకపోయింది. ఎలా సాధిస్తావో మరి అన్నాడు. వీరప్ప సాయంత్రమే భూషయ్య భార్యను కలుసుకుని ఒక తాయెత్తు ఇచ్చి, అమ్మా, ఇది కుడి చేతికి కట్టుకుని ఒక రోజంతా మౌనవ్రతం పాటించారంటే మీ చుట్టుపక్కల వారందరికంటే రెట్టింపు వైభవంగా ఉంటారు. ఈ తాయెత్తు మహిమ ఎంత గొప్పదంటే మీ వైభవం పెరగని పక్షంలో చుట్టుపక్కల వాళ్ళ వైభవం తగ్గిపోతుంది. ఈ విధంగా ఎల్లప్పుడూ మీ వైభవం చుట్టుపక్కల వాళ్లకు రెట్టింపు ఉండి తీరుతుంది అని చెప్పాడు. భూషయ్య భార్య ముందు కొంచెంసేపు వీరప్పను అనుమానించింది. కానీ కాసేపు ఆలోచించి, ఇందులో నాకేమీ నష్టం లేదు. ఒకరోజు మౌనవ్రతం పాటిస్తాను. తాయెత్తులో మహిమ లేకపోతే సరే, మహిమ ఉంటే మాత్రం చుట్టుపక్కల వాళ్ళకంటే వైభవంగా ఉండవచ్చు కదా అనుకున్నది. తన భార్య ఒక రోజంతా మౌనవ్రతం పాటించేసరికి భూషయ్య వీరప్పను మెచ్చుకుని, నువ్వు నాకంటే తెలివైన వాడిని అనుకుంటున్నావు. కానీ నేను తెలివిగా నీ చేత నా పనులు చేయించుకున్నాను. తెలివైన వాడు ముందుగా ప్రయోజనం పొందకుండా నీ మాదిరిగా ఎవరికీ సాయపడడు. కాబట్టి నిన్ను నేను పనిలోకి తీసుకోలేను అన్నాడు. వీరప్ప తొణక్కుండా, అయ్యా, తమరు చెప్పింది న్యాయమే గాని చెప్పిన కారణం సబబుగా లేదు. తెలివైనవాడు తనకంటే తెలివైన వాడిని తన వద్ద పనిలో ఉంచుకోడు. నేను మీకంటే తెలివైన వాడిని గ్రహించి మీరు నన్ను పనికి తీసుకోవడం లేదు. ఈ విషయం ఒప్పుకుంటే నేను తమను పని ఇప్పించమని అడగను అన్నాడు. భూషయ్య వాడు చెప్పిన దానికి అంగీకరించి, నువ్వు నాకంటే తెలివైన వాడివి. నీ తెలివితేటలతో నువ్వు స్వతంత్రంగా బతకగలవు. నేను నా పరీక్షలో ఓడిన వాడికే తప్ప నెగ్గిన వాడికి పనివ్వకూడదని ముందే నిర్ణయించుకున్నాను అన్నాడు. అంతలో లోపల నుంచి ఆయన చిన్న కూతురు అమల వచ్చి, నాన్న, నీకంటే తెలివైన వాడికి నన్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు. అందుకే ఈ వీరప్ప నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీ చేత నీకంటే తెలివైన వాడిని అనిపించుకోవాలన్నాను. వీరప్ప అది సాధించాడు. కాబట్టి నువ్వు మా పెళ్లి జరిపించాలి అన్నది. భూషయ్య వీరప్పతో, నువ్వు నాకంటే తెలివైన వాడివి, సందేహం లేదు. అంత తెలివైన నిన్ను పెళ్లి చేసుకుంటానని నా కూతురంటే ఎలా కదంటాను అన్నాడు. వీరప్ప అమలను పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.